చూడు బ్రదర్, నేను దీన్ని ప్రేమించా అంటే 50% రైట్స్ వచ్చేసినట్టే. నెక్స్ట్ మంత్ పెళ్లి చేసుకుంటే అప్పుడు 100% రైట్స్ వచ్చేసినట్టే. అలాంటిది నేను దీన్ని కొడితే నీకే, తిడితే నీకే. ముందు ప్రేమించుకో, ఆ తర్వాత పెళ్లి చేసుకో. నువ్వెవడివిరా నాకు చెప్పడానికి? బిందు, నీ మొహం చూసి వదిలేస్తున్నా, లేకపోతే చితక్ కొట్టేవాని. చూడు, పొరపాటునో గ్రహపాటునో నీ లవ్ లో పడింది. దాన్ని నిలబెట్టుకుంటావా లేదో నీ ఇష్టం. వస్తా. పాండుగారి వైఫ్ తో ఏదో కూసావంట, ఒళ్ళెలా ఉంది? అయినా నేను ఎవరితో మాట్లాడితే నీకెందుకురా? కుక్క పిల్లలా నా వెంట తిరగకపోతే ఇంకేం పని లేదా? ఏందమ్మా, ఏంది పెద్ద చెప్పొచ్చావు? నీ వెంట నేను తిరుగుతున్నానా? నీ క్లాస్కి ఎప్పుడైనా వచ్చానా? పోనీ నీ హాస్టల్కి ఎప్పుడైనా వచ్చానా? కాలేజ్ అంటే అందరిది, మెస్ అంటే అందరిది. వస్తుంటాం, వెళ్తుంటాం. దానికే పెద్ద గింజుకుంటావే. నువ్వు రా, వెళ్ళు, ఎలాగైనా ఎక్కడైనా ఊరేగు. నా గురించి ఇలా ప్రచారం చేసావో పగిలిపోగలదు, జాగ్రత్త. చూడండి శ్రీలత గారు, మంది ఇండియా, పవిత్ర భారతదేశం మంది. ఎదసు తాపు. పద్మక్క తన తమ్ముడు గురించి చెప్తుంటే వింటున్న నిన్ను చూసి ఆ తమ్ముడితో సాంగ్ వేసుకున్నంత ఎక్స్ప్రెషన్ ఇచ్చావు. అందుకనే నచ్చాడు కాబోలు చెప్పడానికి సిగ్గుపడుతుందేమోనని హెల్ప్ చేద్దామని పద్మక్క చెవిలో ఓ మాటేశా. తప్ప? నచ్చలేదంటే చెప్పు, ఇంకో సంబంధం చూస్తా. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. నీకే తెలియనప్పుడు నాకెలా తెలుస్తుంది? వస్తా శ్రీలత. అయితే ఏంటంటావు? పద్మక్క తమ్ముడు నచ్చలేదంటావు, అంతే కదా? సర్లే, ఎవరికి తప్పినా నాకు తప్పట్లేదు కదా. ఇంకో సంబంధం చూస్తాలే. ప్లీజ్ రసీను, నన్ను విసిగించుకో. కొంచెం హైటెక్ అమ్మాయి నువ్వు. నా సర్కిల్లో మంచి వాళ్ళంతా నీకంటే పొట్టి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అట్లీస్ట్ నా హైట్ ఉన్నా. నీ సిగ్గులేని జన్మ తగలయ్యా. ఏం పురుషోత్తం గారు, ఏంటి డల్గా ఉన్నారు? మీ ఆవిడ మీద దిగులు పెట్టుకున్నారా? చాలా రోజులైందిగా చూసి. అబ్బే అదేం లేదండి, నాకేం దిగులు, అది ఉంటేనే దిగులు. ఊరుకోండి సార్, మీ మగాళ్ళంతా పై పైన కబుర్లే చెప్తారు. మేం పై పైన కబుర్లైనా చెప్తాం, మీరే ముంగిల్లాగా. అసలు ఏమనుకుంటున్నారు కూడా బయటపడరు కదా. భలే చెప్పావు భయ్యా. ముంగేంటండి, ముంగేంటి? ఇప్పుడు మేమేమన్నామని మీ మగాళ్ళని తిట్టాం, అంతే కదా? నేనేమన్నానండి, ఆడవాళ్ళు అంత తొందరగా బయటపడరు. మొగుడు తెస్తే గాజులు వేసుకోలేమేమో అని బాధపడతారన్నానంతే. దిస్ ఇస్ టూ మచ్. ఇందులో టూ మచ్ ఏముందండి? భయ్య చెప్పింది నిజమేగా. అరే రాత్రికి రాత్రి రూమ్ కాల్ చేయించారండి. ఎవరో సెంట్రల్ మినిస్టర్ కూతురంట, మన కాలేజీలో లెక్చరర్ గా జాయిన్ అవుతుందంట. మినిస్టర్ తో గన్ మ్యాన్ ఉన్నట్టు ఈవిడ దగ్గర గొడుగు మ్యాను. ఆవిడికి గొడుగు పట్టేవాడు ఉంటే నీకెందుకు? అంతగా కావాలంటే మీ ఆవిడ పిలిపించుకో, నువ్వు గొడుగు పట్టించుకో. ఇదిగో బెనంచి సార్, మిమ్మల్ని నేనేం అనలేదు. ఎందుకయ్యా అనవసరంగా రెచ్చగొడతావు? చచ్చిపోవే, చచ్చిపో. చచ్చిపోయే ముందు బ్యూటీ పార్లర్కి వెళ్ళి చచ్చిపో. నా మొహానికి అదొకటే తక్కువ. అదేం కాదే, నువ్వు బేసిక్ గా అందంగా ఉంటావు కదా, ఇంకొంచెం అందంగా చచ్చిపోయావనుకో నీ ఫేస్ ని టీవీలో పదే పదే చూపిస్తారు కదా, అందుకే నేను చెప్తుంది. నా ప్రేమ మీ అందరికి జోక్ అయిపోయింది. ఇక నుంచి మీకేం చెప్పను. సారీ, ఇక నుంచి జానీ గురించి మీకేం చెప్పను. మీరందరూ విసుక్కుంటున్నారుగా. నా బాధలో నేనుంటే దీన్ని ఏడుపొకటి. నీ మీద విసుక్కున్నదెవరే? అది కాదే, నిన్ను విసుక్కునే వాళ్ళు ఎవరుంటారు చెప్పు? ఇక జానీ అంటావా, వాడి ఫేసే అంతా. వాడి మనసులో నువ్వు పడే వరకు రెస్ట్ లేకుండా ట్రై చేయి. ఓ నువ్వా? నేనే సార్. ఇంకెవరైనా వస్తానన్నారా సార్? లేదులేవయ్యా, రా కూర్చో. ఏంటి సార్ విసుగ్గా ఉన్నారు? మూడు బాగోలేదా సార్? ఇదిగో నిరంజను, నువ్వు వచ్చిన పని ఏంటో ముందు చెప్పు. పోనీ తర్వాత రమ్మంటారా? వెళ్ళు, తర్వాతే కాదు ఇంకెప్పుడు రాకో. ఏంటి పెద్ద ఆయన చిరాగ్గా ఉన్నాడు? ఈ స్కీమ్ చెప్తే రివర్స్ అవుద్దేమో. తొక్కలే, ఈ చిరాకునే క్యాష్ చేసుకుంటాను.